మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నాం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించుగాక. యోబు గారి మిత్రుడు ఈ యోబుతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును అంటున్నారు. వాస్తవమే పలుకుతున్నారు. శ్రమ కలిగిన వారికి దేవుడు తప్పకుండా ఆ శ్రమ నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఏదైనా చిన్న శ్రమ అయినా పెద్ద శ్రమ అయినా ఏది శ్రమ అయినా కానీ మనము దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు ఆ శ్రమ నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. యోబు భక్తుని అలాగే విడిపించాడు. ఎంతో శ్రమ కలిగింది, ఆయనకి ఎంతో నష్టం కలిగింది. కానీ అవి ఆయనను ఏమీ చేయలేకపోయాయి. ఆయన వ్యక్తిత్వాన్ని మార్చలేకపోయాయి, ఆయన భక్తిని మార్చలేకపోయాయి, ఆయన పరిశుద్ధతను కళంకము ఆపాదించలేకపోయాయి. ఆ శ్రమ కాలం అన్ని శ్రమలు కలిగిన యోబు భక్తుడు చెల్లించలేదు, దేవునిలో హత్తుకొని ఉన్నాడు, తనకు తాను దూషించుకున్నాడు. కానీ దేవుణ్ణి ఏమాత్రం దూషించకుండా ఆయన నిబ్బరము కలిగి ఉన్నాడు. శ్రమ సహిస్తూనే నిబ్బరము కలిగి ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఈ మాటలు అంటున్నాడు. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల నుండి ఆయన విడిపించును అంటున్నాడు. విడిపిస్తాడు, తప్పకుండా విడిపిస్తాడు. మనకేమైనా చిన్న శ్రమ వచ్చినా దేవుని మనం ఆధారం చేసుకున్నప్పుడు, హిజ్కియా అలాగే చేశాడు కదా. తనకి శ్రమ వచ్చినప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. తనకి యుద్ధ భయం వచ్చినప్పుడు గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అలాగే యోబు భక్తుడు కూడా ఎంతో శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు. ఆయన శ్రమను అనుభవించాడు, కానీ దేవుణ్ణి మాత్రం దూషించలేదు. భార్య కూడా అంటుంది, నీవు దేవుని దూషించవా, దూషించు అని అంటుంది. కానీ ఆయన మాత్రము ఏమాత్రము చెల్లించలేదు. అందుకే యోబు భక్తుడిని మిత్రుడు ఇలా అంటున్నాడు, బాధ వలన వారిని విధేయులుగా చేయను అంటున్నాడు. మనం ఏమైనా అవిధేయులమై ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఏదైనా చిక్కు సమస్య తెప్పిస్తారు తప్పకుండా. యోబు భక్తుడు అవిధేయత వలన ఆ విధమైన శ్రమ పొందలేదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన ప్రకటించడానికి, దేవుని యొక్క మహిమైశ్వర్యమును మహాత్మ్యమును ప్రకటించడానికి ఆయన శ్రమ పడ్డాడు. దుష్టుడు పెట్టిన ఆ పరీక్షలో దేవుడు ఆయన్ని కాపాడాడు, ఆయన్ని వెలిగించాడు. ఇంకా యోబుని ఇంకా వెలిగించాడు. ఏదైనా బాధ కలిగిందా, ఎందుకు బాధ కలుగుతుందంటే మనల్ని సరిచేయడానికి దేవుడు ఆ బాధను అనుమతిస్తాడు అని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. బాధ వలన వారిని విధేయులుగా చేయను. మనం విధేయత నేర్చుకుంటాం. బాధలో ఉన్నప్పుడు ఇంకా దేవుని ప్రార్థిస్తాం, ఇంకా ప్రార్థిస్తాం. హిజ్కియా అదే చేశాడు. బాధలో ఉన్నప్పుడు దేవుని ఉపవాసంతో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. శత్రు భయం వచ్చినప్పుడు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేశాడు. ఇలా గోనెపట్ట కట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. దావీదు మహారాజు కూడా గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేశాడు. నినివే వారు గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేశారు. ఎందుకంటే వారికి శ్రమ వచ్చింది, ఆ శ్రమ నుండి విడిపింపబడాలి కాబట్టి వారు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు, గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేశారు. ఏదైనా బాధ కలిగినప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ బాధ ద్వారా పరీక్షిస్తాడు, విధేయత నేర్పించడానికి మనకి పరీక్షిస్తాడు. కాబట్టి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం దానిలో చిక్కుపడి వేదన పడి దేవునికి దూరం అయిపోకూడదు. ఏదైనా వేదన కలిగినప్పుడు, ఏదైనా చింత కలిగినప్పుడు దేవునికి దూరం అయిపోకూడదు. దేవుని ఇంకా హత్తుకుని ఆయనను ప్రసన్నం చేసినప్పుడు మనల్ని ఉన్న స్థితి కంటే ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడు దేవుడు. అంతేకాక బాధలోనూ ఉండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును అంటున్నాడు. మనం ఆయన హత్తుకున్నప్పుడు మనకేం జరుగుతుంది? బాధ లేకుండా మనల్ని చేస్తాడు. ఇరుకులో నుండి విశాల స్థలమునకు మనల్ని తోడుకొని పోయే దేవుడుగా ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. ఏదైనా పరిస్థితి మనకి ఇబ్బందికరంగా ఇరుకుగా ఉండినప్పుడు ఆ బాధ వలన మనము దేవుణ్ణి హత్తుకుని దేవుణ్ణి వేడుకున్నప్పుడు విశాల స్థలంలోనికి నిన్ను నడిపించును, తోడుకొని పోవును
అంటున్నాడు. ఆయనే తోడుకుని పోతాడు మనల్ని. నీ ఆహారంను క్రొవ్వుతో నింపును అని కూడా అంటున్నాడు. మన ఆహారాన్ని క్రొవ్వుతో నింపును అంటే సమృద్ధి అయిన బలవర్ధకమైన ఆహారాన్ని కూడా మనకిస్తాడు దేవుడు. ఎప్పుడు అంటే మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఎప్పుడు అంటే మన శ్రమ వచ్చినా కానీ చెల్లించకుండా దేవుని వైపు చూచినప్పుడు, ఎప్పుడంటే ఏదైనా ఇరుకుందా ఆ ఇరుకులో కూడా మనము ఆ ఇరుకును బట్టి వేదన పడకుండా దేవుని వైపు చూచినప్పుడు విశాలమైన స్థలంలోని మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, క్రొవ్వుతో నిండిన ఆహారం మనకు అనుగ్రహిస్తాడు. బలవర్ధకమైన ఆహారం, సంతృప్తికరమైన ఆహారం. క్రొవ్వుతో నిండిన ఆహారం అంటే మనకి పోషకాహారం అన్నమాట. అంత పోషకాహారం ఇచ్చి మనల్ని పోషించే దేవుడని ఈ వాక్యంలో మనకు తెలుసుకుంటున్నాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి ప్రేమగా మాట్లాడుదును అంటున్నాడు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో వారు దేవుని వైపు చూచినప్పుడు వారిని ఆకర్షిస్తానంటున్నాడు దేవుడు. దానిని అంటే ఆ జన్మను గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారిని ఆకర్షించి ప్రేమగా వారితో మాట్లాడుదును అంటున్నాడు. అక్కడి నుండి తోడుకుని వచ్చి ద్రాక్ష చెట్లలోనికి వారిని నడిపిస్తాను అంటున్నాడు. ఆకోరు లోయ నుండి నిరీక్షణ ద్వారముగా చేసేదను అంటున్నాడు. ఆకోరు లోయ అంటే శ్రమ లోయ అనమాట. ఆ శ్రమ వంటి లోయ ఏదన్నా ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని దాని నుండి విడిపించి మనల్ని ద్రాక్ష తోట లాంటి శ్రేష్టమైన స్థలంలోనికి మనల్ని నడిపిస్తాడు. మనల్ని ఆశీర్వాదాలతో నింపుతాడు, మనల్ని సంతోషింపజేస్తాడు. మనకి ఏదైనా శ్రమ వచ్చిందని చింతపడకుండా, దాన్ని గురించి వేదన పడకుండా, మనలో మనమే మదన పడకుండా మన తండ్రి అయిన దేవుని వైపు చూచినప్పుడు ఎంతో మంది దేవుని వైపు చూచి ఆశీర్వదింపబడిన విధముగా మనము కూడా ఆశీర్వదింపబడతామని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. శ్రమ కలిగినప్పుడు నేను దానిలో చింతపడకుండా మీ వైపు చూచినప్పుడు మీరు విడిపిస్తారని, విశాల స్థలంలోనికి నడిపిస్తారని మీరు తెలియజేసిన దేవ స్తోత్రములు. నాయన అనేక మంది ప్రభువా నాయన డిఎస్సి కోసం మా ప్రభు పాటు పడుతున్నారు, శ్రమ పడుతున్నారు, ప్రార్థనలు కోరారు ప్రభువా. ఆ బిడ్డలను మీరు ఆదుకొనండి నాయన, విడిపించండి, జయంతో నింపండి, ఉద్యోగాలతో నింపండి ప్రభువా. నాయన ఇంకా ఎవరైనా ఏదైనా ఇరుకు వంటి సమస్య కానీ నాయన మా ప్రభు వారు ఎదుర్కొంటున్నట్లయితే విశాల స్థలంలోనికి నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా, వారికి మీరు క్షేమమును దయచేయండి, కృపలను దయచేయండి. వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.